డిప్యూటీ సీఎం ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఇండియన్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ మూవీస్ లిస్ట్ లో చేరిపోయింది 154 కోట్లతో. సో ఇండియన్ టాప్ 10 హైయెస్ట్ గ్రాస్ మూవీస్ ఒక లుక్ వేద్దాము. టాప్ 10 లో ఇళయ దళపతి విజయ్ లియోతో 148 కోట్లతో ఉన్నారు. నెంబర్ 9 సూపర్ స్టార్ రజనీకాంత్ గారు రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ 151 కోట్లతో ఉంది. నెంబర్ 8 ద రూలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ 154 కోట్లతో నెంబర్ 8 లో ఉంది. నెంబర్ 7 మోనస్టార్ యాష్ గారు కేజీఎఫ్ 2 164 కోట్లతో ఉంది. నెంబర్ 6 యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర 172 కోట్లతో ఉంది. నెంబర్ 5 రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ 178.9 తో ఉంది. నెంబర్ 4 రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 191.5తో ఉంది. నెంబర్ 3 రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 217 కోట్లతో ఉంది. నెంబర్ 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కలిసి నటించిన త్రిపులార్ 223 కోట్లతో ఉంది. నెంబర్ 1 పుష్పరాజ్ ఎవ చుక్కే గణేశాల నెంబర్ 1 స్థానంలో ఉన్నారు 294 కోట్లతోని. ఆ నెంబర్ రీచ్ అవ్వాలంటే ఇప్పట్లో నా ముంకిన్ అని చెప్పొచ్చు. టాప్ 10 లో మెస్మరైజ్ చేసే మూవీస్ ఎవరు ఎక్కువగా ఉన్నాయంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఉన్నాయి. 3 మూవీస్ ఉన్నాయి, కల్కి, సలార్, బాహుబలి. బిఫోర్ టాప్ 20 లో కొన్ని మూవీస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాము. నెంబర్ 11 లో రెబల్ స్టార్ ప్రభాస్ గారిది ఆది పురుషు ఉంది 140 కోట్లు. నెంబర్ 12 లో రెబల్ స్టార్ ప్రభాస్ గారిది సాహో ఉంది 130 కోట్లు. నెంబర్ 13 లో బాలీవుడ్ బాషా షారుఖ్ ఖాన్ గారిది 129 కోట్లతో ఉంది. నెంబర్ 14 లో గోట్ ఉంది ఇళయ దళపతి విజయ్ గారిది 126 కోట్లు. నెంబర్ 15 లో యానిమల్ ఉంది 116 కోట్లు. నెంబర్ 16 లో పఠాన్ ఉంది బాలీవుడ్ భాషా షారుఖ్ ఖాన్ గారిది 106 కోట్లు. మరి ఏమైనా మిస్ అయితే నాకు కామెంట్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియో జనవరిలో ఉండొచ్చు ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ మూవీస్. ఎందుకంటే బాలకృష్ణ గారిది అఖండ డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. జనవరిలో రెబల్ స్టార్ ప్రభాస్ గారిది రాజసభ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారిది ఉంది. అలాగే మార్చిలోని పెద్ది ఉంది రామ్ చరణ్ గారిది. ఇండియన్ హైయెస్ట్ గ్రాస్ మూవీస్ అప్పుడు తయారు చేద్దాము. మరి ఇదే ఎక్కడికైనా వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.